నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని మంగళగిరి ఎంఈఓ శ్రీనివాసరావు అంటున్నారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. విద్యాశాఖ మంగళగిరి తరఫున నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకి అందరికీ ఉపాధ్యాయులకి అందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. నూతన విద్యా సంవత్సరం నిన్న 12వ తారీఖున స్టార్ట్ అయింది. మనకి మంగళగిరి మండలంలో 69 పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు. వీటిల్లో ఈ సంవత్సరము మనకి ప్రభుత్వము వాటిని రీస్ట్రక్చరింగ్ చేసింది. 9 రకాల స్కూల్స్గా రీస్ట్రక్చర్ చేసింది. వాటి ప్రకారంగా ఈ సంవత్సరం ఈ పాఠశాలలు నడవడం అనేది జరుగుతుంది. మనకి హై స్కూల్స్ 12 ఉన్నాయి, అలాగే ప్రీ హై స్కూల్స్ అంటే యూపీ స్కూల్స్ 3 ఉన్నాయి, తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్స్ 19 ఉన్నాయి, బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 30 ఉన్నాయి, ఫౌండేషన్ స్కూల్స్ 5 ఉన్నాయి. టోటల్ 69 ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి ఈ సంవత్సరము. అలాగే ప్రైవేట్ పాఠశాలలు 48 నడుస్తున్నాయి. సరే, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ పంపిణీ అనేది జరిగింది. షూస్ తప్ప మొత్తం అన్ని ఐటమ్స్, బుక్స్ కానీ, తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, తర్వాత బ్యాగ్స్, యూనిఫాము, పిక్టోరియల్ డిక్షనరీస్, బెల్ట్లు ఇవన్నీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం మొన్న హాలిడేస్లోనే స్కూల్స్ అన్నింటికి పంపించేయటం జరిగింది. వాటిని నిన్నటి నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది పాఠశాల విద్యార్థులకి చేయటం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఈ పాఠశాలలో న్యూ స్ట్రక్చర్ ప్రకారంగా కూడా మనకి ప్రమోషన్స్, తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా పూర్తిగా వచ్చింది. ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా ఉపాధ్యాయులు పూర్తిగా అందరూ ఉంటారు ఈ విద్యా సంవత్సరం నుంచి. మోడల్ ప్రైమరీ స్కూల్స్లో 5 టీచర్లు, అంటే క్లాస్కి ఒక టీచర్ ఉంటారు. అలాగే బేసిక్ ప్రైమరీ స్కూల్స్, తర్వాత ఫౌండేషన్ స్కూల్స్లో కూడా మొత్తం అన్ని పోస్టులు కూడా ఫిలప్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎక్సెప్ట్ మున్సిపాలిటీలో కొన్ని పోస్టులు తప్ప మిగిలిన అన్నీ కూడా టోటల్గా ఫిలప్ అవడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ ప్రైవేట్ స్కూల్స్ విషయం వచ్చేటప్పటికి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా కంపల్సరీగా రికగ్నిషన్ కలిగి ఉండాలి. రికగ్నిషన్ లేనటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఇంకా గుర్తించలేదు మన దగ్గర. ఉన్నట్లయితే కనుక వాటిని క్లోజ్ చేయించడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా. ప్రైవేట్ స్కూల్స్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు పాఠశాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి నిబంధనల ప్రకారమే ఫీజులు కూడా తీసుకోవాలి. ప్రతి ఫీ స్ట్రక్చర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి బయట బోర్డు మీద. అలాగే పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ ఏ పాఠశాలలో కూడా అమ్మటానికి వీల్లేదు. ఒకవేళ అలాంటిది కనుక ఎక్కడైనా ఐడెంటిఫై చేసినట్లయితే తప్పనిసరిగా ఆ ప్రైవేట్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ నిబంధనలను అతిక్రమించినట్లయితే పై అధికారులకు మనము రిపోర్ట్లు పంపడం జరుగుతుంది. వాళ్ళు తగినటువంటి చర్యలు కంపల్సరీ రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విద్యా సంవత్సరం అందరూ ప్రైవేట్ పాఠశాలలో ఎవరు కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు అనేవి ఉండకూడదు. అందరూ క్వాలిఫైడ్ టీచర్స్తోనే చెప్పించాలి. నిబంధనలన్నీ చక్కగా పాటించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ ప్రైవేట్ పాఠశాలను కూడా మనం తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ నెలలో జూన్ నెలాఖరికి మొత్తం పాఠశాలని అన్ని ఫెసిలిటీస్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అన్నీ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ కావచ్చు, అన్నీ కూడా వెరిఫై చేయడం అనేది ఒకసారి జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే పేరెంట్స్ని కూడా ఎవరు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. 12(1)C అనేటువంటి దాని కింద ఆర్టీ చట్టం ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 12(1)C సెక్షన్ కింద మన ఉచిత ప్రవేశాల కోసం అనేది అప్లై చేసుకోవడం, అలాట్మెంట్ కూడా జరిగింది. వాళ్ళందరికీ కంపల్సరీగా ఉచిత ప్రవేశాలు ఇవ్వకపోతే మరి చట్టాన్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మరి గుర్తింపు కూడా రద్దు చేయడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనకి 1 or 2 స్కూల్స్ అలాంటి పరిస్థితి కంప్లైంట్స్ పేరెంట్స్ నుంచి వస్తున్నాయి. పేరెంట్స్ని టెన్షన్ పెట్టడము, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని అయోమయానికి గురి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటివి కూడా కంటిన్యూ అవుతాయి 12(1)C అడ్మిషన్స్. వాటికి సంబంధించినటువంటి పేమెంట్స్ కూడా ప్రభుత్వం చేస్తుందని భావిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా పేమెంట్ చేస్తుందని గైడ్లైన్స్లో కూడా ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా
ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెడితే మాత్రం కంపల్సరీగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 2-3 స్కూళ్ళకి డిఈఓ గారు నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. సో మేమందరూ కూడా చక్కగా హ్యాపీగా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల కోసం పనిచేస్తాం కాబట్టి అందరం చక్కగా వాళ్ళ అభివృద్ధి కోసం కంపల్సరీగా పనిచేయాలి. పేరెంట్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు మాకు విద్యాశాఖ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు తెలుసా, ఈ మధ్య సింగపూర్ స్కూల్లో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ను తాజాగా ఏ స్కూల్లో చేర్చారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం.